ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ బస్సు పథకం ఇంకా ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు 15 నుంచి ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 15 నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది అమల్లోకి వస్తుంది. కాకపోతే కొన్ని డౌట్స్ అన్నమాట. ఏ బస్సుల్లో వర్తిస్తుంది ఈ ఫ్రీ బస్ పథకం? ఏ బస్సులో వర్తించదు అని చెప్పేసి అంటే రాష్ట్రం మొత్తానికి కూడా ఉంటుందా? ఒక జిల్లా వరకే ఉంటుందా అని చెప్పేసి గతం నుంచిలో కూడా కొన్ని అంటే అధికారులు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఓన్లీ జిల్లా వరకే ఉంటుందా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా అని చెప్పేసి కూడా అప్పట్లో కొన్ని డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రీ బస్ పథకం అనేది వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి గవర్నమెంట్ తరపున. అండ్ అక్కడ రాష్ట్రంలో ఉంటున్నట్టు ధృవీకరణ ఏదైతే మనకు ఐడి కార్డ్స్ ఉంటాయో ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డు కానీ లేకపోతే మన పాన్ కార్డు కానీ ఇలాంటివి ఏమన్నా మన ఐడిని ధృవీకరించే కార్డ్స్ ఏమైనా ఉండాలి. సో అవి చూపిస్తే ఖచ్చితంగా అవి కూడా అప్డేట్లో ఉండాలి. అప్డేట్ లేకుండా ఉంటే కూడా ఫ్రీ బస్ పథకం అనేది వర్తించదు. ఆల్రెడీ మనము తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఫ్రీ బస్ పథకం అనేది చలామణిలో ఉంది. సో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అమలు కాబోయే ఈ యొక్క ఫ్రీ బస్ పథకంలో కూడా సేమ్ అవే రూల్స్ ఉంటాయి. రాష్ట్రంలో ఉంటున్నట్టు ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా మహిళల వెంట ఉండాలి. అది చూసిన తర్వాతనే ఫ్రీ బస్ అనేది వాళ్ళకు వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ఏ బస్సులు ఫ్రీ బస్కి వర్తిస్తాయి, ఏ బస్సులు వర్తించవు అంటే మనము పల్లె వెలుగులు కావచ్చు లేకపోతే ఎక్స్ప్రెస్ కావచ్చు ఇలాంటివి అంటే ఆర్డినరీ బస్సులు ఇవన్నీ కూడా ఫ్రీ బస్కు వర్తిస్తాయి. కాకపోతే ఇంటర్ స్టేట్ బస్సులు ఉంటాయి, అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి, ఏసీ బస్సులు ఉంటాయి, తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో తిరిగే సప్తగిరి బస్సులు కానీ సో ఇలాంటి కొన్ని ఏసీ బస్సులు వీటికి ఫ్రీ బస్ అనేది వర్తించదు అన్నమాట. ఎందుకంటే ఇవి కంప్లీట్గా ప్రైవేట్గా ఉంటాయి కాబట్టి అది కూడా ఇంకా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి బస్సులు కూడా కొన్ని ఉంటాయి. సో ఆ బస్సులకు కూడా ఫ్రీ బస్ అనేది వర్తించదు. ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పల్లెవేలు కానీ ఆర్డినరీ కొన్ని బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని కాదు, ఇప్పుడు డైలీ మనము డ్యూటీకి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా మార్కెట్కి వెళ్ళాలనుకున్నా మనం డైలీ ఏ బస్సులో తిరుగుతామో ఆ బస్సులు కంప్లీట్గా అన్ని బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు వర్తిస్తుంది. కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళాలనుకున్నప్పుడు సో ఇలాంటి కర్ణాటక కానీ తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో వెళ్ళే ఈ సప్తగిరి బస్సులు సో ఇలాంటి కొన్ని బస్సుల్లో మాత్రం ఫ్రీ బస్సు వర్తించదు. సో ఖచ్చితంగా అవన్నీ రూల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఏ బస్సులో వర్తిస్తుంది ఏ బస్సులో వర్తించదు. మనం పలానా బస్సు ఎక్కుతున్నాము తిరుమల తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం లేకపోతే ఇటు హైదరాబాద్కి రావాలనుకుంటున్నాం సో ఇక్కడ మనము ఏ బస్సు ఎక్కుతున్నాము ఈ ప్రాంతానికి వెళ్ళడానికి మన గమ్యాన్ని చేరడానికి ఏ బస్సులో మనం ప్రయాణం చేస్తున్నామో ఆ బస్సులో ఫ్రీ బస్సు పథకం అమల్లో ఉంటుందా లేదా అని చెప్పేసి మనం ముందుగా కనుక్కొని మరి బస్సు ఎక్కితే బాగుంటుంది. లేకపోతే అనవసరంగా గొడవలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది ఎడ్యుకేటెడ్ కాకుండా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో మహిళలు చాలామంది కూడా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఫ్రీ బస్ అని చెప్పేసి అన్ని బస్సుల్లో కూడా ఎక్కి ప్రయాణం చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ఏ బస్సు ఎక్కుతున్నారు సో వాళ్ళ పిల్లలో లేకపోతే పక్క వాళ్ళు లేకపోతే బస్సు ఎక్కుతున్నప్పుడు బస్సు కండక్టర్ని డ్రైవర్ గారిని కనుక్కొని ఈ బస్సు ఫ్రీ బస్కి వర్తిస్తుందా లేదా అని చెప్పేసి అడిగి మరీ ఎక్కితే కూడా బాగుంటుంది. సో కొంతమంది ఈ విధంగా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత ఎందుకు ఇది బస్సే కదా గవర్నమెంట్ బస్సే కదా ఫ్రీ బస్సు ఉంటుంది కదా మేము డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆన్ ది స్పాట్ గొడవ పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తరపున ఉన్నాయి. సో అన్నీ కూడా తెలుసుకొని ఖచ్చితంగా ఆ తర్వాతనే ఫ్రీ బస్సు పథకం అనేది అమల్లోకి వస్తుంది. సో మరి పల్లె వెలుగులు బస్సు కానీ లేకపోతే ఇక్కడ ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు సో వీటి వరకు అన్నీ ఖచ్చితంగా డైలీ మనం ప్రయాణం చేసే బస్సులు అన్నింటిలో కూడా ఫ్రీ బస్సు ఉంటుంది. సో కొన్ని సూపర్ లగ్జరీ కానీ ఏసీ బస్సుల్లో మాత్రం ఫ్రీ బస్ అనేది వర్తించదు.